ట్యూబల్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు, ట్యూబ్స్ వాచి ఉన్నట్టయితే గనక అన్హెల్తీగా ట్యూబ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తీసేసినా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలా అన్హెల్తీ ఉన్న ట్యూబ్స్ ని ఖచ్చితంగా రిమూవ్ చేస్తేనే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మంచిది. సో ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్ గనుక మిల్కింగ్ పద్ధతి ద్వారా చేసేసి వదిలేసినట్టయితే సమ్ టైమ్స్ అది ప్లాసెంటల్ ప్రోడక్ట్స్ అనేది మిగిలిపోయి సమ్ టైమ్స్ అది కాస్త ఇన్ఫెక్షన్ ఏర్పడి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము లేదా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటూ ఏర్పడి తల్లికి ప్రాణహాని ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అంటే లొకేషన్ అనేది మధ్యలో ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ట్యూబ్ రిమూవ్ చేసుకుంటేనే తల్లిని కాపాడగలుగుతాము అన్న నిర్ణయం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సాల్పింగెక్టమీ అంటే వెంటనే భయపడకుండా, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఒక ట్యూబ్ లో ఏర్పడినప్పుడు ఒక ట్యూబ్ రిమూవ్ చేసినంత మాత్రాన ఫర్టిలిటీలో మీకు ఏ రకమైన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గడం జరగదు. ఒక ట్యూబ్ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందో 2 ట్యూబ్స్ ఉన్నా ఏ రకమైన చేంజెస్ ఉండవు. సో ఫర్టిలిటీ గురించి మీరు పెద్దగా కంగారు పడకుండా ఎప్పుడైతే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉంటుందో ట్యూబ్స్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం మీరు ఆ కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ ని మీరు సపోర్ట్ చేసినట్టయితే కరెక్ట్ గా వాళ్ళ మేనేజ్మెంట్ చేయగలుగుతారు.